హరి ఓం. ప్రతి మనిషిలోని యోగి ఉంటాడు, భోగి ఉంటాడు, రోగి ఉంటాడు. యోగము అంటే అందరితో ఉంటూ అందరిలా ఉంటూ తనకు తానుగా జీవించేవాడు. అంటే తను చేయాల్సింది మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా చేస్తూ పోతూ ఉంటారు. భోగి అంటే తను ఏదైతే అవ్వాలనుకున్నాడో అది అయ్యి అందులోనే అంతర్లీనం అయిపోతూ ఉంటాడు. అది సంపదలు అయితే, మానవ సేవ పట్ల అయితే, దేశ సేవ పట్ల అయితే, లేదా అనేక వికారాలు అయితే భోగిలాగా జీవిస్తాడు. భోగము అంటే ప్రతి ఒక్క విషయంలోని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చూసేవాడి దృష్టిని బట్టి ఉంటుంది, వినేవాడి యొక్క యోగ్యతను బట్టి ఉంటుంది. చెడ్డ నీరుని మంచిగా తయారు చేస్తున్నాం, అవే తాగుతున్నాం. అంటే మనం మలమూత్ర విసర్జన చేసిన దాన్ని ఫిల్టర్గా అవి డ్రైనేజీల్లోకి చేరి, డ్రైనేజీల నుంచి కాలువల నుంచి నదుల్లోకి, చెరువుల నుంచి నదుల్లోకి, నదుల నుంచి సముద్రం నుంచి మేఘాల రూపంలో, ఒకవేళ వర్షీకృతం అవ్వకపోయినా సరే దాన్ని ఫిల్టరేషన్ ప్రతిదాన్ని శుభ్రపరచుకునే చేసుకుంటున్నాం. అలాగే మనం చెడులో నుంచి మంచిని తీసుకోవచ్చు. అది మన యొక్క మానసిక సంస్కారాన్ని బట్టి, ఈ జన్మ గత జన్మ స్వభావాన్ని బట్టి, గత జన్మ సంస్కారం ఈ జన్మ స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరం ఆది నుంచి ఈనాటి వరకు ఉన్నాం. ఎవరి యోగ్యతను బట్టి వారు భోగానికి లొంగిపోతున్నారు. వీరు వారని పోల్చిన అవసరం లేదు. ఆ భోగాల్లో పడి రోగం అంటే శరీరానికే కాదు, మనసుకు వచ్చినా రోగమే అవుతుంది. మనం అనుకున్న పని అవ్వకపోతే అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాం. అందరితో చెయ్యి అనిపించుకున్నా అది రోగమే. మనం మంచిని చేసిన ఇది కలియుగం. కలిలో ఒక పాదాన్నే ధర్మం ఉంటుంది అని ఆనాడు మహనీయులు ఎందరో బోధించి ఉన్నారు. ఈనాటి వరకు అది మన ముందు గ్రంథాల రూపంలో, అలాగే అనేక మంది మహాత్ముల రూపంలో బోధిస్తూనే ఉన్నారు. మరి మనం ధర్మంగా నడిచి అందరినీ ధర్మంగా నడిపించాలంటే కుదరని పని. మనం ధర్మ మార్గంలో నడుస్తూ మనం చేయగలిగినంత చేసి అందరినీ కూడా అలాగా తీర్చిదిద్దటంలోనే ఉంటుంది. అది మన వల్ల అయ్యేది కాదు, మనం అనుసరించే మార్గాన్ని బట్టి. అందుకే ప్రతి ఒక్కటి కూడా మన ముందు ఉన్న మహనీయులను బట్టి అనుసరిస్తూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు మనము ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టూ ఉన్న వాతావరణము మార్పు చెందుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలోని మార్పు వస్తుంది. గురుకృప అనగానే గురు మార్గాన్ని అనుసరించడం, దైవకృప అనగానే దైవంలాగా జీవన విధానం కొనసాగించడం, నిజకృప అంటే చుట్టూ ఉన్న సమాజం యొక్క ఆశీస్సులతో ముందుకు సాగిపోవడం. ఏది మనంగా చేసేది ఏదీ లేదు. అందరి నుంచి నేర్చుకున్నదే మనం మార్చుకున్నదే. ఒక యోగిలాగా జీవించాలంటే ఉన్నదంతా దాన ధర్మ సేవ చేయాలి. అలాగని అందరితో ఉంటూ అందరిలో ఉంటూ తనలోకి తాను ప్రయాణం చేస్తూ ఎంత మేరకు సమాజానికైతే, దేశానికైతే, లేదా బంధుమిత్రులకైతే, మన చుట్టూ ఉన్నవారికైతే చేయగలిగినంత చెయ్యాలి తప్ప ఏదో చేసేయాలని అత్యాశకు పోకూడదు. అది ఆశే.
అందరినీ బాగుపరచాలన్నా మన చేతుల్లో లేదు, ఎదుటివాడిని చెడగొట్టాలన్నా మన చేతుల్లో లేదు. కాలాన్ని బట్టి నిర్ణయింపబడి ఉంటుంది. అంతేమో. ఇప్పుడు మనం యోగులమా? అందరితో ఉంటున్నామా? అందరిలా ఉంటున్నామా? మనకు మనంగా జీవిస్తున్నామా? భోగులమా? ఏదో కావాలి, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుందని భోగులుగా జీవిస్తున్నామా? రోగులమా? ఎంత చేసి కూడా మన పని అవ్వలేదని అందరితో అనిపించుకుని శరీరానికే కాకుండా మనసుకి కూడా, శరీరానికి వస్తేనే రోగం కాదు, మనసు పట్టి పీడిస్తుందా లేదా చుట్టూ ఉన్న సమాజం పట్టి పీడిస్తుందా అని మనకు మనంగా తెలుసుకుందాము. మనల్ని మనం మార్చుకుందాం. మన ముందు ఉన్న మహనీయుల నుంచి నేర్చుకుందాం. అందుకే ఆధ్యాత్మిక జీవితం అంటే నిరంతరము ఆనందము, ఆరోగ్యము, ప్రశాంతత, నిజకృప, గురుకృప, దైవకృప, స్వచ్ఛత, శరణాగతి, ఇవన్నీ దాన ధర్మ సేవ, పనిని ప్రేమని దైవంగా భావించడం, ధ్యాన యోగ జ్ఞానాలు. ఆధ్యాత్మికత జీవితంలో ప్రతి ఒక్కటి మెట్టే, ప్రతి ఒక్కదాన్ని ఎక్కుతూ మనల్ని మనం మార్చుకుంటూ నేర్చుకుంటూనే ఆధ్యాత్మికత జీవితంలో ఉన్నవారు అవుతాం. యోగులుగా తరిస్తాము, భోగాలను వదిలేస్తాము. రోగాలు అనేవి మన మనసుకి అంటూ శరీరానికి ఉండవు. హరి ఓం తత్సత్.